ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మరియు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆదిశరణ గారికి, సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి మరి తెలియజేయనది ఏమనగా, సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డులో ఉన్నటువంటి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఈ యొక్క సమస్యలు రైతుకు ఉన్నటువంటి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన నిధిలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, ఒక ఎకరానికి దాదాపుగా 20 నుంచి 25 వేల వరకు ఖర్చు చేసినటువంటి ఒక రైతు దాదాపుగా మరి ఒక 10వ వార్డులోనే ఒక 1200 నుంచి 1300 ఎకరాలు మరి మున్సిపాలిటీ సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డులో భూపతి నగరు, ముష్టిపల్లి, చిన్నబోనల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఒక 1300 ఎకరాలు మరి పొలం సాగు చేయడం జరిగింది. మరి ఈ యొక్క పొలం దాదాపుగా ఒక 20 నుంచి ఒక 40% పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి. మరి తలాపున పారుతుంది గోదావరి, మనసేను మనసెలక ఎడారి అనేదానికి నిదర్శనం. మరి మా తలాపుకు ఉన్నటువంటి మల్కపేట రిజర్వేర్ 9th ప్యాకేజ్ రిజర్వేర్ ఏదైతే ఉందో మరి మా తలాపుకే ఉండి మాకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ రిజర్వేర్లో ఇప్పటికీ మొన్నటి రోజున మరి నీళ్ళు ఇడిచినామని చెప్పడం జరిగింది. మరి దాని ద్వారా మాకు ఇక్కడ ఉన్నటువంటి కొత్త చెరువు వరకు కూడా కాలువ ఉండడం జరిగింది. మరి దీని నుంచి కూడా చాలా వరకు కూడా రైతులకు కాలువ కోసం అని చెప్పి రైతుల భూములు కూడా తీసుకోవడం జరిగింది. మరి అందులో కాలువ కొడతామని చెప్పి ఇంతవరకు కూడా కాలువ తీయలేరు. మరి కనీసం తీసినటువంటి కాలువ పక్కకే మరి చిన్నబోన్ల గ్రామంలో ఉన్నటువంటి కొత్త చెరువు మరి ఆల్రెడీ అక్కడ ఉన్నది కాబట్టి కనీసం ఆ చెరువున్న స్టోరేజ్ చేసి రైతులకు ఆ నీళ్ళు అందాల్సిందిగా తెలియజేస్తూ, అదే కాకుండా రైతులకు సంబంధించినటువంటి ఈ నష్టపోతున్నటువంటి నష్టపరిహారాన్ని, ఎండిపోయినటువంటి పొలాన్ని ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్లతో గ్రౌండ్లో మరి ఎంక్వైరీ చేసి ఎంతవరకు రైతు నష్టపోయిండు, మరి ఆ రైతుకు ఎంతవరకు మనం నష్టపరిహారం కట్టాలని చెప్పి ఈ ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం కట్టించి ఇక ముందు ఇటువంటి రైతులు నష్టపోకుండా మరి ఆ రిజర్వాయర్ నుంచి మరి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా ఒక స్థానిక ఒక రైతుగా మరి ఒక మాజీ కౌన్సిలర్గా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి తెలియజేస్తున్నాను.